హైదరాబాద్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన సోమవారం నాటి ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్ జట్టు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయినట్టే. కానీ ఈ విజయానంతరం మాత్రం కొద్దిగా ఇషాన్ కిషన్ చెన్నై జట్టు విషయంలో శృతి మించాడు. శృతి మించిన వ్యవహారం కారణంగా ఇప్పుడు చాలా దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కోవడమే కాకుండా చెన్నై జట్టు కీలకమైన ఆటగాడు, ఆ జట్టుకి మాజీ కెప్టెన్ అయిన ధోని కూడా సీరియస్ అయినట్టు అర్థమవుతుంది. అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే సన్ రైజర్స్ గెలిచిన వెంటనే చెన్నై అభిమానులపైన ఇషాన్ కిషన్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. విజిల్స్ వేయడం ఆపేసి ఇంటికి మీరు కామ్‌గా వెళ్ళిపోండి అంటూ సైగలతో సూచన చేశాడు. అయితే అది సూచన లాగానో లేకపోతే రిక్వెస్ట్ లాగానో కాకుండా దారుణమైన ట్రోలింగ్ లాగా ఉంది. అయితే విజిల్ పట్టుకున్నట్టు, విజిల్ విరిగిపోయినట్టు, విజిల్ వేస్తున్నట్టు, ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ వాళ్ళని చాలా కోపంగా తరిమేసినట్టు, ఇలాగా సైగలు చేయడంతో ఇక చాలా అంటే చాలా దారుణమైన ట్రోలింగ్‌కి ఇప్పుడు ఇషాన్ కిషన్ గురవుతున్నాడు. అయితే బీసీసీఐ దృష్టికి కూడా వెళ్ళడంతో ఇప్పుడు ఇషాన్ కిషన్ మేబీ ఈ పరంగా చూసుకున్నట్టయితే మేబీ పెనాల్టీకి కానీ, లేకపోతే బీసీసీఐ కోపానికి కొని గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా చేశాడు అనేది గనుక చూస్తే 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. అయితే మైదానం మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో నిండిపోయింది. మ్యాచ్ ఆసాంతం అభిమానులు విజిల్స్‌తో తమ జట్టుకు అండగా నిలిచారు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసే సమయంలో తమ విజిల్స్‌తో చిరాకు తెప్పించారు. అతను ఔట్ అయిన సందర్భంలో కూడా గట్టిగా అరుపులు వేయడం, కేకలు వేయడం, ఇక గట్టి గట్టిగా విజిల్స్‌తో మారుమోగేలాగా చేశాడు. దాంతో తీవ్రమైన అసహనానికి గురైన ఇషాన్ కిషన్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లి విజిల్స్ వేసుకోండి అంటూ చాలా కోపంగా వ్యవహరించాడు. అయితే దీనిపైన ధోని కూడా చాలా కోపంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకనంటే ఒక మ్యాచ్‌లో ఆటగాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలన్నా, లేదంటే అసలు ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అన్న దానికి ప్రధానమైన కారణం అభిమానులే. అయితే అభిమానులు ఒక్కొక్కసారి వాళ్ళ విపరీతమైన అభిమాన ధోరణి వల్ల అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా నిజంగా చిరాకు తెప్పించేటట్లయితే అక్కడున్న ఎంపైర్‌కో లేకపోతే స్టేడియం యాజమాన్యానికో చెప్తే బావుండేది. అలా కాకుండా తనే సొంతగా అన్నీ చేసేయడం కరెక్ట్ కాదు అంటూ అందరూ వ్యవహరిస్తున్నారు.